హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 17 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిట్టి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? సూర్య నిత్యను బలవంతం చేయబోగా ఆమె అతన్ని దూరం పెడుతూ తనంటే అతనికి ఎలాంటి ఉద్దేశం ఉందో అడుగుతుంది. దాంతో సూర్య ఆమెతో అతను చేసిన పనికి క్షమాపణ అడగ్గా, మరోవైపు ఆఫీస్లో టీనా కోడ్ని దొంగలించి పవిత్రకు ఇవ్వడానికన్నా ముందే కాపీ చేసుకుని తనే క్రియేట్ చేసినట్లు చెప్పుకోవాలనుకుంటుంది. నిత్య సూర్య ఇంట్లో సాయంత్రం భోజనం చేస్తున్న సమయంలో రాఘవేంద్ర అతనికి మునిమనవళ్ళు కావాలి అంటూ అతని ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకొని వారిని శోభనం గురించి అడగడంతో వారి మధ్య జరిగిన దాని గురించి గుర్తు చేసుకుంటూ ఉండగా సుమన కూడా నిత్య వైపు చూస్తూ, నిత్య, మీ పెళ్ళై మరో 3 రోజుల్లో నెల రోజులు అవుతుందమ్మా. అందుకే ఈలోపు మీకు కార్యం జరిగించాలి. ఇంకా ఇలా ఎన్ని రోజులని పరాయిదానిలా గెస్ట్ రూమ్లో ఉంటావు చెప్పు అంటూ సూర్యనే చూస్తూ, ఇదిగో సూర్య, నేను ప్రతి విషయంలో లాగా నీకు ఈ విషయంలో సలహాలు ఇవ్వడం లేదు. ఇది నీ తల్లిగా నేను నీ మంచి కోసం చేస్తున్న పని. దీన్ని ఆపాలని అడ్డు చెప్పాలని మాత్రం చూడకు అంటుంటే సూర్య నిత్య ఒకరినొకరు చూసుకుంటూ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే హర్షవర్ధన్ తండ్రి భార్య తీసుకున్న నిర్ణయాలను విని, ఏంటి అసలు మీకేమైంది? ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వారికి ఇష్టం ఉండాలి కదా. అయినా వీరి పెళ్ళి ఎలా జరిగిందో మీరు అప్పుడే మర్చిపోయారా? అసలు నిత్య ఈ ఇంటి కోడలని ఎవ్వరికీ తెలియదు. అలాంటప్పుడు ఇలా ఎలా చేస్తారు మీరు అనగానే రాఘవేంద్ర కొడుకు మాటలకు మనసులోనే, అరే మందబుద్ధి నా బిడ్డ, ఎందుకురా ఇప్పుడు మధ్యలో పుల్లలు వేస్తున్నావు? అంతా సవ్యంగా జరిగేటప్పుడు పానకంలో పుడకలాగా తయారయ్యావేంట్రా నువ్వు అనుకుంటూ ఉంటే హర్షవర్ధన్ మాటలు విన్న సుమన మాత్రం దాందేముందండి, నిత్యను పరిచయం చేస్తూ వీరిద్దరికీ ఒక రిసెప్షన్ని ఏర్పాటు చేద్దాం. ఆ తరువాత అదే రోజు రాత్రి వీరిద్దరికీ శోభనం ఏర్పాట్లు కూడా చేసేద్దాం అంటుంటే హర్షవర్ధన్ కొడుకు మనసు ఎరిగిన అతను కాబట్టి, ఏరా సూర్య, నీ జీవితం గురించి నీకు ఏదో ఒక ప్లాన్ ఉంటుంది కదా. మరి మీ అమ్మ నీతో మాట్లాడిన మాటలన్నీ విన్నావు కదా. ఆ మాటలకు నువ్విప్పుడు ఏమని అంటావు అనగానే సూర్య నిత్యనే చూస్తూ ఆమె మధ్యాహ్నం అతనితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ, నాన్న, ఎవరు ఎలా అనుకున్నా సరే నేనైతే నిత్యకు తాళి కట్టిన భర్తను. అది ఎవ్వరూ కాదు అనలేరు. కానీ కట్టిన తాళి ఆమె ఇష్టంతో అయితే నేను కట్టలేదు. ఆ తరువాత తెలిసింది నాకది ఒక మూర్ఖమైన పని అని. అందుకే ఇక నేను మా బంధంలో ఎలాంటి నిర్ణయం అయినా సరే దాన్ని తీసుకునే అధికారాన్ని నిత్యకే ఇవ్వాలనుకుంటున్నా. తనకు ఇష్టం ఉంటేనే చేద్దాం అనుకుంటున్నా. తను ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను ఆ విషయానికి బాధపడను. అందుకే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని, హక్కును నేను నిత్యకే అప్పజెప్తున్నా అనగానే నిత్య మాత్రం సూర్యనే చూస్తూ ఉంది అతని మాటలకు. కొడుకు నిర్ణయాన్ని విన్న సుమన, మరి నీ మాట ఏంటి నిత్య అంటూ అడగ్గా నిత్య ఒక నిమిషం పాటు ఆలోచించుకొని, అత్తయ్య, మీ ఇష్టం, కానీ నాకు రేపు యాప్ గురించి మీటింగ్ ఉంది. ఎన్ని రోజులు పడిన కష్టానికి రేపు ప్రతిఫలం ఉంటుంది. సో ఆ యాప్ మన కంపెనీకే వస్తుంది అనే నమ్మకం నాకుంది. కాబట్టి మనం ఆ సెలబ్రేషన్ ఈవెంట్ని రిసెప్షన్గా ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే నేను ఆయన కోసం, ఆ యాప్ కోసం, కంపెనీ కోసం చాలానే కష్టపడ్డా. ఆ విషయం సూర్యకు కూడా తెలుసు. కాబట్టి నా దగ్గర సూర్యకు ఉపయోగపడే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి సూర్యకు నేను భార్యగా సరిపోయాను అని మీరు నలుగురితో చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా అంటూ చెప్పగా సూర్యకు ఆమెలో తన మీద తనకున్న నమ్మకం, తన పని పట్ల విశ్వాసం బాగా నచ్చాయి. నిత్య చెప్పింది విన్న మిగిలిన ముగ్గురు కూడా ఆమె మాటలను ఒప్పుకున్నారు. అలా భోజనాల తరువాత తన రూమ్కి వెళ్ళిన నిత్య దగ్గరకు వెళ్ళిన సూర్య ఆమె లోపల సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే సూర్య డోర్ కొట్టి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళగా
నిత్య తను రేపు చేయబోయే ప్రాజెక్ట్ స్పీచ్ని తయారు చేసుకుంటూ ఉంది. సూర్య రావడాన్ని చూస్తూ ఏంటి సూర్య ఇలా వచ్చావు అంటూ అడగ్గా అతను నిత్య నేను నీతో అలా ప్రవర్తించినందుకు క్షమాపణను అలాగే నీతో ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి అంటూ అనడంతో నిత్య మరి ఏంటో చెప్పు అనగానే సూర్య నిత్య నువ్వు మధ్యాహ్నం నీ మీద నాకున్న ఫీలింగ్స్ ఏంటో అడిగావు కదా అదే చెప్పాలి అంటూ సూర్య కొంచెం సంశయంగా మాట్లాడుతూ ఉంటే నిత్య ఏంటి అన్నట్లు సూర్యనే చూస్తూ ఉండగా సూర్య నిత్య ఎదురుగా కూర్చొని ఇదిగో ఇలా చూడు నిత్య ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మాత్రం నిజం. నాకు నీ మీద కొన్ని ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే నీతో మాట్లాడడం, నిన్ను చూడ్డానికి ప్రతిసారి ఆరాటపడ్డం, నీ గురించి ప్రతి విషయం ఆలోచించడం, అలాగే నీ గురించి తెలుసుకోవడం. ఇది లవ్వా లేక భార్యవు అనే ఉద్దేశమా? లేక నేను నీకు తాళి కట్టాను కాబట్టి నీ మీద నాకున్న హక్కా? లేదా మరోటా అనేది నాకైతే తెలీదు. కానీ నువ్వు నా నుండి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు నిత్య. నువ్వు ఇంకొకరి గురించి ఆలోచించడం కూడా ఇష్టం లేదు. అలాగని ఈ ఫీలింగ్స్ని ప్రేమంటే నేను ఒప్పుకోలేకపోతున్నా నిత్య. ఎందుకంటే ఒక నెల రోజుల్లోనే ప్రేమ పుడుతుందంటావా? అది అసలు ఎలా సాధ్యం నిత్య? నాకు తెలియడం లేదు. ఎందుకంటే నాకు లవ్ మీద పెద్దగా మంచి ఒపీనియన్ అయితే లేదు. అది ఎందుకో పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజుల్లో ఎదుటివారి శరీరం మీద ఆశతోనో లేక ఆస్తి మీద పెంచుకున్న వ్యామోహంతోనో ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి ఒకరికొకరు అందంగా చెప్పుకునే అబద్ధం లాంటిది ఆ లవ్ అనే పదం. అందుకే నిత్య నీతో జరిగిన పెళ్ళిని ఆ లవ్ అనే దానితో పోల్చలేను. కానీ నా జీవితం మొత్తం నువ్వు నా పక్కనే ఉండాలి. అలా నిన్ను నాతో ఉంచడానికి నేను ఏదైనా చేస్తా. అలాగే నీతో నీ ఇష్టం లేకుండా మరోసారి నేను తప్పుగా ప్రవర్తించను. ఇక మీదట మనిద్దరికీ సంబంధించిన ఏ పనిలో అయినా సరే నీ అంగీకారంతోనే నేను ముందుకు వెళ్తాను అంటూ చెప్పగా నిత్య అదంతా విని చిన్న నవ్వుతో అలాగే సూర్య అంటూ అతనికి కూడా ఆమె ఫీలింగ్స్ అర్థమయ్యేలా చెప్పడం కోసం సూర్య నేను నీ గురించే ఆలోచిస్తా. నీతో జీవితం మొత్తం ఉంటా. అందుకు నాకు కావాల్సిందల్లా ఒక్క నమ్మకం మాత్రమే సూర్య. నా మీద నీకు నమ్మకం ఉండాలి. నా మాటలకు నీ జీవితంలో విలువుండాలి. ఈ రెండూ చాలు నాకు. ఎందుకంటే నేను కూడా లవ్‌ని పెద్దగా నమ్మను. నాకు తెలిసిన నిజమైన ప్రేమంటే వారు బ్రతికున్నంత వరకు కూడా మన మీద ఎదుటి మనిషికి నమ్మకం ఉండడమే. కాబట్టి సూర్య నాకు నీ దగ్గర నుంచి నమ్మకం మాత్రమే కావాలి. అలాగే నేను మాట్లాడే మాటకు విలువ ఇవ్వడం కావాలి అంటూ చెప్పగా సూర్య మరొకసారి నిత్య మాటల గారడికి తన మాయలో పడిపోగా నిత్య అతను అక్కడే ఉండడంతో రేపటి కంపెనీ మీటింగ్స్లో తను ఏం చేయాలనుకుంటుందో ఏం చేయబోతుందో చూపించింది. అతనికి కూడా ఆ విధానం నచ్చడంతో వెంటనే ఆమె తన టీంలో ఉన్న ఒక లేడీకి ఫోన్ చేసి రేపటి మీటింగ్కి ఆమె యాప్ గురించి ఆలోచించిన కొన్ని కీ పాయింట్స్ని కూడా ఆ పెన్ డ్రైవ్లోకి ఎక్కించమని చెప్పగా ఆమె సరే అంటూ ఫోన్ పెట్టేసింది. కానీ నిత్య ఫోన్ చేసిన లేడీ పవిత్ర మనిషే. పవిత్ర ఆ రోజు హోటల్లో టీనాతోనే కాకుండా మరొక లేడీతో కూడా మాట్లాడింది కదా. ఆ లేడీ ఎవరో కాదు నిత్య టీం నెంబరే. దాంతో ఫోన్ పెట్టేసిన ఆ లేడీ నిత్య నువ్వేం చేశావో ఎలా చేశావో ఎందుకు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందో నాకైతే తెలియదు. కానీ పవిత్ర మేడానికి నువ్వు శత్రువు అయితే అయిపోయావు. అందువల్ల ఆమె నిన్ను ఓడించడానికి నాకు 5,00,000 ఇచ్చింది. ఒకవేళ నేను ఈ కంపెనీని మోసం చేసినట్లు తెలిసిందే అనుకో నాకు ఆమె వెంటనే జాబ్ చూపిస్తానని కూడా చెప్పింది. అందుకే నాకు నిన్ను మోసం చేయక తప్పడం లేదు నిత్య. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్ అనుకుంటూ ఉంది ఆ లేడీ. మరుసటి రోజు రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా బెంగళూరులోని 7 స్టార్ హోటల్లోని మీటింగ్ రూమ్కి చేరుకుంటూ ఉన్నాయి. అప్పుడే హోటల్లోకి అడుగుపెట్టిన నిత్య కొంచెం టెన్షన్గా ఉంటే సూర్య మాత్రం యూ డోంట్ వరీ మన ప్రయత్నం మనం చేద్దాం. అలాగే మన యాప్ మీద నాకు నమ్మకం ఉంది.
నాకు నీ ప్రజెంటేషన్ మీద ఎలాంటి డౌట్ కూడా లేదు. తప్పకుండా ఆ అవకాశం మనకే వస్తుంది. ఆ యాప్‌ని మనమే లీడ్ చేయబోతున్నాం" అంటూ ఆమెకు ఒక చిన్న మెసేజ్ రూపంలో ధైర్యం చెప్పగా, నిత్య పక్కనే ఉన్న విక్కీని నిత్య తన పెన్ డ్రైవ్‌ని అడగ్గా, విక్కీ అయోమయంగా "నీ పెన్ డ్రైవా? నాకు ఇవ్వలేదు కదా నిత్య. నాకు కేవలం టీనా మాత్రమే ఇచ్చింది" అంటూ చెప్పగా, నిత్య కంగారుగా "విక్కీ, ఏంటి అలా అంటావు? నా టీమ్ నంబర్ సిస్టమ్ చాలా స్లోగా ఉందని చెప్పేసి తన వంతు యాప్ ప్రోగ్రామ్ అయిపోగానే తరువాత నీకు పెన్ డ్రైవ్‌ని ఇస్తానని చెప్పింది. అందుకే నేను నా పెన్ డ్రైవ్ ఆమె దగ్గర ఉంచా. ఆమె నీకు ఇస్తానని చెప్పిందనే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా" అనగానే విక్కీ వెంటనే ఆ ఎంప్లాయ్‌కి ఫోన్ చేయగా, ఆ ఎంప్లాయ్ తెలివిగా "సార్, నేను నిన్న పెన్ డ్రైవ్‌ని ఇవ్వడానికి మీ రూమ్‌కి వచ్చా. అప్పుడు మీరు లేరు సార్. సో, అందుకనే నేను ఆ పెన్ డ్రైవ్‌ని మీ టేబుల్ మీద ఉన్న బ్యాగ్‌లో పెట్టాను సార్. అంటే టీనా మేడం పెన్ డ్రైవ్ కూడా ఉంది నేను పెట్టేటప్పుడే. ఒకసారి బాగా చెక్ చేయండి సార్" అంటూ ఫోన్ పెట్టేయగానే విక్కీ ఆ బ్యాగ్ మొత్తాన్ని కూడా బాగా వెతికాడు. కానీ పెన్ డ్రైవ్ మాత్రం కనిపించలేదు. దాంతో నిత్య చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే టీనా తన ప్లాన్ ప్రకారం వచ్చి "సార్, ఇలా కొత్తగా వచ్చిన కార్పొరేట్ కల్చర్ తెలియని వాళ్ళను జాబ్‌లోకి తీసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇదిగో పని చేయకుండా ఇచ్చిన పని చేయడం రాక చేశాను అంటూ వేరే వాళ్ళ మీదకు నిందలు తోసేస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిదని నేను మరొక కోడ్‌ని తయారు చేశా" అంటూ చెప్పి మరో పెన్ డ్రైవ్‌ని విక్కీకి ఇచ్చింది టీనా. దాంతో నిత్య చాలా దిగులుగా ఉండడంతో విక్కీ నిత్యను చూస్తూ "నిత్య, నువ్వు దిగులు పడకు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అది నేను తెలుసుకుంటా. ముందైతే మనం లోపలికి వెళ్దాం పదండి" అంటూ లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా అప్పటికే చాలా వరకు కంపెనీస్ ప్రజెంటేషన్‌ను ఇస్తూ ఉన్నాయి. మిగిలిన కంపెనీలు తమ టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా సూర్య వీరి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు లోపల. అలా విక్కీ నిత్య లోపలికి కదలగా టీనా నవ్వుకుంటూ "నిత్య, ఆ కోన్ నీదేనే. కానీ ఇప్పుడది నాది. అది నీదే అని నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఆ కోడ్ అంటే పర్సనల్ పాస్వర్డ్ లాంటిది. అందుకే అది ఎవ్వరికీ చెప్పరు, చూపించరు. సో, ఇప్పుడు అది నీది అని నువ్వు నిరూపించుకోలేవు. ఒకవేళ అలా చెప్పాలని చూసినా సరే అది నీదే అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఆధారాలు కూడా ఉండవు" అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళగా అప్పటికే లోపల ఉన్న వైభవ్ లోపలికి వస్తున్న నిత్య ముఖంలో దిగులును గమనించాడు. సూర్య కూడా తన పక్కకి వచ్చి కూర్చున్న విక్కీని "నిత్య ఏంట్రా అలా దిగులుగా ఉంది? ఏమైంది?" అంటూ అడగడంతో అతను కూడా నిత్యకు జరిగిందంతా చెప్పాడు. దాంతో నిత్యను చూసి చిన్న మెసేజ్ చేశాడు సూర్య. "యూ డోంట్ వరీ, టేక్ ఇట్ ఈజీ. ఈ పని ఎవరి వల్ల జరిగిందో ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత తెలుసుకొని ఏం చెయ్యాలో అది చేస్తా" అంటూ చెప్పగా నిత్య ఆ మెసేజ్‌ని చదివినా కూడా మౌనంగా ఉండిపోయింది. అక్కడున్న అన్ని కంపెనీలు కూడా వారి యాప్స్ కోసం తయారు చేసిన పర్సనల్ కోడ్స్‌ని ఆ యాప్ మెంబర్స్‌కి వివరించి యాప్ గురించి మాత్రం పైకి అందరి ముందే ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అలా 4 గంటలు సమయం గడిచిపోయిన తరువాత ఆ కంపెనీ సంస్థ వారి ఫలితాలను వెల్లడిస్తూ "హాయ్ టు ఆల్, సో గుడ్ టు సీ యూ. మా కంపెనీ స్థాపించిన కొన్ని సంవత్సరాలలో మేము ఎప్పుడూ కూడా ఇంత ఇదిగా ఆలోచించలేదండి. అలాగే ఇలా ఎప్పుడూ కూడా జరగలేదు. ఏ యాప్ విషయంలో కూడా. ఈ యాప్‌కి ఇన్ని కంపెనీలు ముందుకు వస్తాయని నేనైతే అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉపయోగపడే ఈ యాప్ గురించి ఇంత గుడ్ ఎక్స్‌ప్లనేషన్ ఉండిద్ది అని అస్సలు అనుకోలేదు. ఈ యాప్‌ని క్రియేట్ చేయడానికి నమోదు చేసుకున్న అన్ని కంపెనీలలో 3 కంపెనీలు చాలా బాగా నచ్చాయి. కానీ ఒక చిక్కు ఉంది. వాటిలో ఓ కంపెనీ కోడ్, ఇంకొక యాప్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మరో కంపెనీ యాప్ యూనిక్‌గా ఉంది. ఇంకొక కంపెనీ కోడ్ చాలా బాగుంది. కాబట్టి మాకు ఈ 3 కంపెనీలు కలిసి యాప్‌లో పాల్గొన్నా ఒకటే, లేక విడివిడిగా ఎవరికి వారే యాప్ కోసం ట్రై చేస్తామన్నా ఓకే. మేము వారికి మాత్రమే పోటీ పెడతాం.
పోటీలో పాల్గొని ఆ యాప్ని తమ దగ్గరే ఉంచుకొని ఆ యాప్ మీద సర్వ హక్కులు ఎవరు గెలుచుకుంటారో అనేది మీ ఇష్టం అంటూ చెప్పగా అక్కడున్న వారిలో కొందరు ఇంతకీ ఆ కంపెనీలు ఎవరివి అంటూ అడగ్గా నెంబర్ 1 సూర్య సొల్యూషన్స్, వీరి యాప్ ఇంకా కోడ్ రెండు కూడా సూపర్గా ఉన్నాయి. సెకండ్ వన్ వైభవ్ టెక్నాలజీ, వారి యాప్ ఎక్స్ప్లెనేషన్ సూపర్. థర్డ్ వన్ ఈ సంవత్సరమే కొత్తగా నియమించబడిన గగన్ క్రియేషన్స్, వారి కోడ్ చాలా బాగుంది కాబట్టి ఈ మూడిటికి మాత్రమే అవకాశం ఉంది అంటూ చెప్పి మిగిలిన అన్ని కంపెనీలను కూడా అక్కడి నుంచి వెళ్ళాలి అనగా వారు వెళ్ళిపోయారు. ఆ మూడు కంపెనీలు ఏ కోడ్స్ని అయితే వాడారో ఈ యాప్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేశారో వారికి మాత్రమే చూపించి, సో మీరు ముగ్గురు కూడా చాలా దగ్గరి ఆలోచనలతో ఉన్నారు కాబట్టి మీరు ఏ రెండు కంపెనీలు కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా అనేది ఆలోచించుకొని మాకు 1 గంటలో చెప్పాలి అనగానే వెంటనే సూర్య, మేము ఎవరితో కూడా కలిసి చేసేదే లేదు, మేము అధికారికంగా అన్ని హక్కులను గెలుచుకుంటాం ఆ యాప్ మీద అనగానే వైభవ్ కూడా అలాగే నేను కూడా నా సొంతగానే ఆ యాప్ని గెలుచుకుంటాను అంటూ చెప్పడంతో దాంతో వారు మీకు 1 గంట సమయం, ఈ గంట సమయంలో ఏ విధంగా మీరు ఈ యాప్ని ఇంకా బెటర్గా ప్రొజెక్ట్ చేస్తారో వారికి మాత్రమే మేము యాప్ మీద అన్ని హక్కులను ఇచ్చేస్తాం అంటూ చెప్పగా సూర్య తన ల్యాప్టాప్ను ఓపెన్ చేయగా టీనా ప్రజెంట్ చేసిన రెండో కోడ్ తనది కాదని అది నిత్యది అని తెలుస్తుంది. అలాగే వారితో పాటు ఆపోజిట్ కంపెనీ కోడ్ కూడా సేమ్ నిత్య కోడ్కు 99.9 పాయింట్ దగ్గరగా ఉంటుంది. దాంతో సూర్యలో అసలు ఇదెలా సాధ్యం అనుకుంటూ అతను కోపంగా టీనా మీద అరవబోగా నిత్య అతని చెయ్యి పట్టుకొని ఆపేసి కళ్ళతోనే వద్దు అంటూ వారించింది. ఈసారి ఆమె ఆ యాప్ గురించి ప్రజెంటేషన్ చేస్తా అంటూ చెప్పింది వారి ముగ్గురితో. వైభవ్కి కూడా గగన్ కంపెనీ కోడ్ అలాగే సూర్య కంపెనీ కోడ్ ఒకేలా అనిపిస్తూ ఉంది. దాంతో అతను అనుమానంగా సూర్య వైపు చూస్తూ అసలు ఇలా ఎలా సాధ్యం అనుకొని ఎలా అయినా సరే దాన్ని డిఫెక్ట్గా చూపిస్తూ ఆ యాప్ని గెలుచుకోవాలని, సూర్య మీద గెలవాలని, నిత్య ముందు గొప్పగా కనిపించాలని వైభవ్ చాలా కష్టపడుతూ కొన్ని కీ పాయింట్స్ని ప్రజెంటేషన్ కొరకు రాసుకుంటూ ఉన్నాడు. ఏమండోయ్ మరి ఇప్పుడు ఆ యాప్ నిత్య కంపెనీకి వస్తుందా, వైభవ్ కంపెనీకి వస్తుందా? టీనా చేసిన మోసం తెలుసుకున్న సూర్య ఏ విధంగా ఆమెను పనిష్ చేయబోతాడు? అలాగే నిత్య టీంలో ఉన్న లేడీ నెంబర్ గురించి నిత్య తెలుసుకోగలుగుతుందా? అసలు పవిత్ర ప్లాన్ ఇప్పుడు ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? శోభనం కన్నా ముందే నిత్యకు తన తల్లికి జరిగిన అన్యాయం తెలుస్తుందంటారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేయండి అబ్బా.